ప్రభాకర్కి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కౌంటర్ ఇచ్చారు. బండి భగీరథ్ పోక్సో కేసు పైన మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ రాజీ పేరుతో మహిళలకి అన్యాయం జరుగుతోంది అని ఒక ఫేస్బుక్ పోస్ట్ను పెట్టారు. మహిళల గౌరవంపై మాట్లాడేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. కులాల పేరుతో మహిళలను అణగదొక్కే పితృస్వామ్య వ్యవస్థ మరోసారి వెలుగులోకి వచ్చిందంటూ ఫైర్ అయ్యారు. మీనాక్షి వ్యాఖ్యలు పొన్నంకు కౌంటర్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల బండి భగీరథ్ పోక్సో కేసు పైన పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ బాధితులు ఇద్దరు మున్నూరు కాపులేనన్నారు పొన్నం ప్రభాకర్. ఇక కుల పెద్ద మనుషులు పంచాయతీ చేసి ఇద్దరికి పెళ్లి చేస్తారా, ఏం చేస్తారో చేయండి అంటూ కామెంట్స్ కూడా చేశారు. సో పొన్నం వ్యాఖ్యలపైన మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వెలగక్కారు. కాంగ్రెస్ లో ఇలాంటి వ్యాఖ్యలు అంగీకార యోగ్యం కాదు అంటూ మీనాక్షి ట్వీట్ చేశారు. ఇక బాధితురాలనే తప్పుబట్టే సమాజం ప్రమాదకరం అని కూడా మీనాక్షి అన్నారు. అబ్బాయిల పెంపకం గురించి కూడా ఎవరు మాట్లాడలేదని ఆవేదన కూడా వ్యక్తం చేశారు మీనాక్షి. ఒకసారి తన ఫేస్బుక్ పోస్ట్ చేసే ముందు ఒకసారి పొన్నం ప్రభాకర్ ఈ భగీరథ్ కేసు విషయంలో ఏం మాట్లాడారనే స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ పొన్నం ప్రభాకర్ ఇటు మీనాక్షి నటరాజన్ నుంచే కాదు, చాలా వరకు సోషల్ మీడియాలో పబ్లిక్ నుంచి నెటిజన్స్ కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు, కొన్ని ఆయన కామెంట్స్ ఎదుర్కొన్నారు, రకరకాల విమర్శలు ఎదుర్కొన్నారు. కొంతమంది రాజకీయ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత పెద్దలు కూడా ఏకంగా పెళ్ళిళ్ళ బ్రోకరా అంటూ కూడా క్వశ్చన్ చేశారు. పొన్నం ప్రభాకర్ అనే పెళ్లిళ్ళ బ్రోకరా? అక్కడ అమ్మాయి ఎదుర్కొన్న కేసు ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా కౌంటర్ ఎదుర్కొన్నారు. నెటిజన్స్ కూడా కామెంట్ చేశారు. అక్కడ అమ్మాయి ఎదుర్కొంటే సమస్య ఏంటి, ఇక్కడ కులం ఎందుకు వచ్చింది, కుల పెద్దలు ఎందుకు రావాలి, పెళ్లి చేసేయాలా? మైనర్ అమ్మాయికి సంబంధించిన వ్యవహారంలో ఒక ప్రభుత్వ పెద్ద ఉండి ఒక మంత్రి ఉండి ఒక భారత గల హోదాలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ప్రతిపక్షాలు కూడా మండిపడ్డాయి. పబ్లిక్ కూడా ఏకిపారేశారు. పొన్నం ప్రభాకర్ ఈ కేసు విషయంలో కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేకుంటే మతి తప్పి మాట్లాడుతున్నారంటూ కూడా కామెంట్ చేశారు. అక్కడ అమ్మాయి ఎదుర్కొంటుంది, నాపై వరుసగా అటాక్ జరిగింది, నాపై ఇన్నిసార్లు అత్యాచారం చేశారు, అఘాయిత్యానికి పాల్పడాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయమని చెప్పారంటే దానికి రాజకీయంగా అడిగట్టి దాన్ని రాజకీయంగా రకరకాల మాటలు మాట్లాడుతారు. వాళ్ళు ఒక కుల మనుషులు కుల పెద్ద మనుషులు కలిసి పెళ్లి చేస్తారా? అంటే పోక్సో కేసులో కుల పెద్ద మనుషులు కలిసి పెళ్లి చేయాలా? ఇదా మీరు మాట్లాడుతున్నట్టుగా పబ్లిక్ నుంచి చాలా పెద్ద మొత్తంలో కామెంట్స్ని విమర్శలు ఎదుర్కొన్నారు పొన్నం ప్రభాకర్. ఒక బాధ్యత గల మంత్రిగా ఉంటుటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వెలగక్కారు ప్రజలంతా కూడా. ఇప్పుడు బయట ప్రతిపక్షాల నుంచో పబ్లిక్ నుంచో కాదు, సొంత పార్టీ ఆ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ చేత కూడా ఒక రకంగా కౌంటర్ పడింది పొన్నం ప్రభాకర్కి. సో ఈ రకంగా మాట్లాడడం తప్పు అంటూ పొన్నం ప్రభాకర్ పైన మీనాక్షి నటరాజన్ కూడా ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. తన పోస్ట్ డైరెక్ట్గా పొన్నం ప్రభాకర్ ఉద్దేశించి డైరెక్ట్ అటాక్ లేకపోయినా బట్ అక్కడ కామెంట్ మాత్రం పొన్నం ప్రభాకర్ను ఉద్దేశించి అన్నారన్నట్టుగా చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. శ్రీధర్, పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలకి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వెళ్ళగక్కారు. ప్రతిపక్షాల నుంచో ప్రజల నుంచో వచ్చిన కామెంట్స్ అన్ని కూడా పొలిటికల్గా కొట్టిపారేయచ్చు, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి రకంగా మాట్లాడిన మాటలపైన అదే పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడు కౌంటర్ వేయడం ఎలా చూడాలి? ఇది పొన్నం ప్రభాకర్ పై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? డెఫినెట్గా మనోజ్, అటు పురుషాధిక్య అహంకారానికి కూడా అటు పురుషాధిక్య అహంకారం పైన కూడా ఒకవైపు మీనాక్షి నటరాజన్ ఫైర్ అవుతున్నాయి, మరొక పక్క ఇటువంటి విషయంలో బాధితురాల మీదనే అబండం మోపడం, మరి బాధితురాలకి రాజీ పడాలని చేయడం ఏదైతే ఉందో అది పితృస్వామ్య వ్యవస్థకు నిదర్శనం అని చెప్పడం, ఇంకో రకంగా కూడా మరొక పక్క బాధితురాలనే ఆయనకిచ్చి పెళ్లి చేయమనడం ఏదైతే ఉందో, అసలు బాధితురాలనే నిందితుకిచ్చి పెళ్లి చేయడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా కొంత ఆలోచించదగ్గ విషయమే అంటూ కూడా ఇట్లాంటి
విషయాలు కూడా కరెక్ట్ కాదు అంటూ మీనాక్షి నటరాజన్ ఫేస్బుక్లో చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా అదే పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్కు కౌంటర్గా మీనాక్షి నటరాజన్ మాట్లాడిందంటూ ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూసాం మీడియా ముఖంగా కూడా పొన్నం ప్రభాకర్ బండి భగీరథ ఇష్యూకి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు మాట్లాడుతూ ఇప్పటికే అటు కుల సంఘాలు కూడా ఎంటర్ అయ్యాయి. కుల సంఘాలు ప్రెస్ క్లబ్ అయితే కూడా పెద్ద ఎత్తున అటు బండి సంజయ్కి మద్దతుగా పెట్టారు, బండి సంజయ్కి అగనిస్ట్గా కూడా అక్కడ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో పొన్నం ప్రభాకర్ అదే జిల్లా వాసి బండి సంజయ్ మీద గతంలో 2 సార్లు బండి సంజయ్ చేతిలో ఓటమి చెందినటువంటి వ్యక్తి. కరీంనగర్ జిల్లా వాసి కూడా తనకు సంబంధించి పొన్నంకు సంబంధించిన అంశం ఎప్పుడైతే ఆ పిల్లను కుల పెద్దలు ఉన్నారు కాబట్టి ఎందుకు అసలు ఆ మైనర్ అని కూడా చూడకుండా ఆ పిల్లని పెళ్లి చేస్తారా పంచాయతీ దింపుతున్న వ్యాఖ్యల మీద కూడా మీరు అన్నట్టుగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పొన్నం పైన కూడా అనేకమైనటువంటి